దేవుడు మనలను ఎప్పటికీ పరలోకంలోనే ఉండనివ్వడం లేదా? చాలామంది మన చివరి గమ్యం పరలోకంలో ఎప్పటికీ ఉండడమే అని నమ్ముతారు. కాని బైబిల్ ఒక మహిమాన్వితమైన గొప్ప యోజనను తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 21లో యోహాను ఆత్మలు పైకి ఆకాశంలోకి వెళ్లడం చూడలేదు. దాని బదులు పవిత్ర పట్టణం భూమికి దిగివస్తున్న దృశ్యాన్ని చూశాడు. దేవుని సింహాసనం స్వయంగా మనుష్యుల మధ్యకు వచ్చి నివసించడాన్ని చూశాడు. దేవుని యోజన తన సృష్టిని విడిచిపెట్టడం కాదు, పాపం నుండి దాన్ని శుద్ధిచేసి తన పిల్లలతో కలిసి పాలించడమే ఆయన ఉద్దేశ్యం. ఆయన మనలను వాస్తవం నుండి దూరం తీసుకెళ్లడం కాదు, తన రాజ్యాన్ని మన దగ్గరికి తీసుకువస్తున్నాడు. కొత్త పరలోకం, కొత్త భూమి, మరణమనే విషయం ఇక ఉండని మారిన లోకం. మనము ఇప్పుడు ఊహించే పరలోకం అది కేవలమొక వీచిచోటు మాత్రమే. అసలు అంతిమ గమ్యమేమిటంటే దేవుడు స్వయంగా మన మధ్య నివసించడం. మీరు సృష్టికర్తతో కొత్త భూమిలో జీవించడానికి ఎదురుచూస్తే ఆమేన్ అని టైప్ చెయ్యండి.